తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి అంచనా కలిగి ఉండి బాధ్యతతోన ఇవి చేస్తాము ఈ మేరకు అవుతుందని చెప్తే అదో పద్ధతి. కానీ అట్లా కాదు కదా, నోటికొచ్చిందాలో చెప్పాను. మీరు గీత చేయలేమా మేమని చిటికెళ్ళేసి చెప్పారు. అరచేతులు ఉన్నట్లు ఇట్లా పుట్నాలు బెల్లం లాగానే ఇట్లా ఇచ్చి పడేస్తామన్నంత సులభంగా చెప్తారు ప్రజలకు, ఆశ పెడతారు. ఇచ్చేటువంటి సందర్భం వచ్చేటప్పటికీ ఒక పచ్చి అబద్ధ ప్రచారాన్ని జనంలోకి నిత్యం తీసుకుపోవడం. కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేము ఇస్తలేమని. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేమంటే మా చేతుల్లో లేదంటారు. అమలు చేయలేకపోవడానికి కారణం మేము కాదంటది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకెవరు ఆకాశంలోకి వెళ్ళి వచ్చినా? హామీలు ఇచ్చింది మీరే, అమలు చేయలేకపోవడానికి మేము కారణం కాదు అంటది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు కాదు కారణం అంటే అమలు చేయకపోవడానికి కారణం కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అన్ని సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, మీరు మాట్లాడుతున్న సమస్యలు, ప్రజలు ఎత్తి చూపుతున్న సమస్యలు, మీడియా ఎత్తి చూపుతున్న సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వల్ల వచ్చినవే అంటారు. మీరు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతామని అంటేనే జైలుకు వెళ్ళాలి మీరు అంటారు. గతంలో బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము తాను నిర్వర్తించేటువంటి క్రమంలో బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు కానీ ప్రధాని కానీ కొన్ని విషయాలలో మాట్లాడినప్పుడు దాని మీద దేశంలో కొంతమంది విఘ్నులు చమత్కరించి ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు రకరకాలుగా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సంపత్ సరళ్ గారని బహుశా మీడియా మిత్రులకైతే అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా చాలామందికి తెలుసు. వ్యంగ్య కవి, వ్యంగ్య రచయిత. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అంటే ఇది మీకు తెలిసిందే, ప్రజలలో చాలామంది తెలిసిందే. అయినా సందర్భానుసారం కాబట్టి, సందర్భోచితం కాబట్టి ఒకసారి కొన్ని సెకండ్లు మాత్రమే ఉండేటువంటి ఆయన వ్యాఖ్యల్ని మీకు వీడియో చూపిస్తాను ఒకసారి. దీని తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. डीजल पेट्रोल हमारे हाथ में नहीं है, रुपया अंतर्राष्ट्रीय कारणों से गिर गया, महंगाई भ्रष्टाचार के लिए कांग्रेस जिम्मेदार है, बाकी सारी समस्याएं नेहरू छोड़ गए, फिर भी कोई दिक्कत हो तो पाकिस्तान चले जाओ. అంటే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు